నా కాబోయే భార్య తన స్నేహితురాలికి స్టాకింగ్ కొనరమని పాఠాలు నేర్పిస్తోంది. దానికి నన్నే ఉదాహరణగా తీసుకుంది. 3 సంవత్సరాల క్రితం నేను పూల్ మరియు మంచి రన్నింగ్ ట్రైల్ ఉన్న ఇంటికి మారాను. అక్కడ నాకు నా పొరుగురాలు కిమ్ పరిచయమైంది. ఆమె చాలా స్నేహపూర్వకంగా ఉండేది. బహుశా మరీ ఎక్కువగానే మేము ప్రతిచోటా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టాము. గ్రోసరీ స్టోర్లో, కాఫీ షాపులో. తర్వాత ఒకరోజు నేను రన్నింగ్లో ఉన్నప్పుడు ఆమె నన్ను ఆపింది. తన ఫోన్ పోయిందని ఆమె చెప్పింది. ఆమెకు ఫోన్ దొరికే వరకు 15 నిమిషాల పాటు నేను వెతకడంలో సహాయపడ్డాను. దానికి కృతజ్ఞతగా ఆమె నాకు లంచ్ ఇచ్చింది. ఆ తర్వాత మేము డేటింగ్ చేయడం మొదలుపెట్టాము. ఇప్పుడు విషయానికి వస్తే, మాకు నిశ్చితార్థం అయిపోయింది మరియు మేము కలిసి ఉంటున్నాము. కానీ పోయిన నెలలో నేను ఒక సంభాషణను విన్నాను. కిమ్ స్నేహితురాలు తన పాత ప్రియుడు మోసం చేయడం గురించి బాధపడుతూ, ఒక మంచి వ్యక్తిని స్టాక్ చేయాలని చెప్పింది. కిమ్ నవ్వుతూ, నేను నీకు స్టాకింగ్ కొనరమండ్ కోర్సు నేర్పించగలను అంది. ఆమె నా షెడ్యూల్ను ఎలా ట్రాక్ చేసిందో, నేను ఎక్కడ ఉంటానో సరిగ్గా అక్కడికి ఎలా వచ్చిందో వివరంగా చెప్పింది. ఆ ఫోన్ పోయిన సంఘటన, అది తన సోదరితో కలిసి ప్లాన్ చేసిన ఒక పెద్ద నాటకం. నేను ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె దాన్ని కేవలం ఒక జోక్గా చిత్రీకరించింది. ఆమెకు ఇందులో ఏ సమస్య లేదనిపిస్తోంది. కానీ ఇప్పుడు మా సంబంధంలో ప్రతి విషయాన్ని నేను సందేహిస్తున్నాను.